రైటా? సో ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటిది? చైన్ రూల్స్. ఒక్కటే కాన్సెప్ట్ అమ్మ. ఇప్పుడు దాకా మనము ఒక 2 చాప్టర్లు చెప్పుకున్నాము. ఆ 2 చాప్టర్లు ఏంటి చెప్పండి? టైమ్ అండ్ వర్క్, పైప్స్. మళ్ళీ టైమ్ అండ్ వర్క్, పైప్స్ ఏమన్నా తేడా ఉందా? ఫస్ట్ ఏం కనుక్కున్నాం? ఎల్సిఎం అనొద్దు. ఫస్ట్ ఏం కనుక్కున్నాం? టోటల్ వర్క్, తర్వాత కెపాసిటీ, తర్వాత వాడు ఏది ఇస్తే అది, వాడు ఏది ఇస్తాడో అది బాగానే ఇస్తాడు, కానీ దాన్ని మీరు ఏం చేసుకోవాలి? అర్థం చేసుకోవాలి. వాడు బాగానే ఇస్తాడు, ఓకేనా? మళ్ళీ ఈ రెండిట్లో ఒకటే ఒక తేడా ఉంది. సింబల్ ఏంటిది? మైనస్. ఎందుకు మైనస్? ఖాళీ చేస్తారు. ఇంకా ఏమన్నా తేడా ఉందా ఈ 2 చాప్టర్లలో? ఏమన్నా ఫార్ములా వేసినామా? ఏదైనా ఫార్ములా కానీ 1/a కానీ 1/b కానీ, లేకపోతే ఎక్స్లు అనుకోవడం కానీ, వైలు అనుకోవడం కానీ, లేకపోతే ఏమైనా ఫార్ములాస్ వేసినామా? వేయలేదు. సో ఇప్పుడు చెప్పే సేమ్ టాపిక్ కూడా ఇంకొక టాపిక్ ఏంటిది అంటే చైన్ రూల్స్. మీకు ఆల్రెడీ చెప్పిన పని, వర్క్ అంటే ఏంటి చెప్పండి? కొంతమంది, కొన్ని రోజులు, కొన్ని గంటలు. కొన్ని గంటలు చేస్తే ఏమొస్తుంది చెప్పండి? పని వస్తుంది. మళ్ళీ గంటలకు తగ్గట్టు ఏమి ఇవ్వాలి? పనికి తగ్గట్టు ఏమి ఇవ్వాలి? జీతాలు ఇవ్వాలి. అది దాంట్లో చూసుకున్నాము. ఇదే ఇప్పుడు ఇది ఒకటే కాన్సెప్ట్. ఇక చెప్పడానికి ఏం లేదు, మీరు టక్క చేసేస్తాము. చేసేసిన తర్వాత ఒకవేళ టైం ఉంటే మనం చెప్పుకునే టాపిక్ ఏముంటుంది? పర్సంటేజ్ చెప్పుకుంటాం, ఓకేనా? రైట్. క్వశ్చన్ ఏమి ఇచ్చింది చూడు. రోజుకి 6 గంటలు పనిచేస్తూ, ఏమొద్దమ్మా టక్కట, రోజుకి 6 గంటలు పనిచేస్తూ 45 మంది 10 రోజుల్లో ఒక రోడ్డును ఏం చేస్తారంట? మరమ్మత్తు చేయగలరు. ఇక్కడ పని ఏంది? రోడ్డు. ఎంతమంది కష్టపడ్డారు? 6 మంది కష్టపడ్డారు. ఎంతమంది? 6 మంది. సరే, ఎంతమంది? 45 మంది. ఎన్ని రోజులు? 6 గంటలు. ఎన్ని రోజులు? 10 రోజులు. ఏం కాదు, నో ప్రాబ్లం. అటు ఇటు రాసినా ఏం కాదు. ఇక్కడ ఏమంటుండు? అదే పని అంటే సింబల్ ఏం చెప్పినా ఈక్వల్. అదే పనిని ఇక్కడ ఓవర్ చేయాలి. రోజుకి 6 గంటలు పని చేస్తూ ఎంతమంది? 30 మంది చేస్తే క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? డేస్ ఎంత అని క్వశ్చన్, ఓకేనా? సో ఇది చూడండి, 1ల 3ల 6 క్యాన్సల్, 1 15. సో ఆన్సర్ ఎంత? 15. సో మీరేం చేయాలి అంటే మొత్తం ఆన్సర్లు రాయొద్దాం, జస్ట్ ఇది ఒక్కటే రాసుకోవాలి. మన నార్మల్ టైంలో ఇంటికి పోయి ఏం చేసుకోవాలి? క్యాన్సలేషన్ చేసుకుంటే మీ బ్రెయిన్ పనిచేస్తుంది. మళ్ళీ మీరు క్యాన్సిల్ చేసుకొని డైరెక్ట్ ఆన్సర్ వేసుకోకండి. కావాలి అంటే ఆన్సర్ పక్కన ఎంత అని రాసుకోండి. ఇట్లా ఆన్సర్ 15 అని రాసుకోండి. ఈ చాప్టర్ నుంచి మీకు వచ్చే ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంది అంటే ఏంటిది? క్యాన్సలేషన్లు వస్తాయి. క్యాన్సలేషన్ చెయ్యొద్దు, మీరు ఇక్కడ చెయ్యొద్దు. ఎందుకంటే నా ఐడియా ప్రకారం నేను చేస్తాను, మీ ఐడియా కూడా ఉండాలా లేదా? ఓకేనా? ఫాస్ట్గా రాసేసుకోండి. ఆన్లైన్లో వాళ్ళు కూడా ఓన్లీ క్యాన్సలేషన్స్ రాయొద్దు. ఇంకా నేను ఆన్సర్లు కూడా చెప్పా, ఏం చేసేస్తా? రాసేస్తా. మీరు ఏం చేయాలి? క్యాన్సలేషన్స్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 35 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో? 6 రోజుల్లో పూర్తి చేస్తారు. అయినా ఆ పనిలో ఎంత అంటుండు? సగం. మళ్ళీ ఆ పనిలో సగం అంటే పని అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? కొంతమంది, కొన్ని రోజులు అంటే ఎన్ని రోజులు? 6 రోజులు. ఇది మొత్తం ఏంటిది? ఇది పని. దీంట్లో ఏమంటుండు? సగం. ఈ పనిని ఓవర్ చేయాలంట 7 మంది పురుషులు చేయడానికి ఏమంటుండు? ఎన్ని డేస్. ఎంత వస్తే అంత ఆన్సర్ అయిపోయింది. ఇంకా ఓకేనా? ఇది ఒకటే వేసేసుకోండి. ఇట్లా మీరు క్యాన్సలేషన్లో చెయ్యొద్దు, ఓకేనా? ఇంటికాడ చేసుకుంటే దానివల్ల మీకు ఏమైపోతుంది? ఒక క్యాన్సలేషన్ చేయడం అనేది వస్తుంది, ఓకే? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. 175 మంది పనివారు 3150 మీటర్ల పొడవున్న కాలువను ఎన్ని రోజుల్లో తవ్వగలుగుతుందంట? 36 రోజులు. దీంట్లో పని ఏది చెప్పండి? కాలువ ఇదే కదా. పని అంటే మీనింగ్ ఏం చెప్పండి? అవర్స్ ఇచ్చిండ, ఏమీ లేదా? 175 మెంబర్స్ పనిచేసారంట. ఎన్ని డేస్ పనిచేసారు? 36 డేస్ పనిచేసారు. కాలువ ఎంత? 3150. అటువంటి కాలువ ఎంత అంట? 3900. ఎంతమంది ఎన్ని రోజులు చేయాలంట? 24 రోజులు చేయాలి. క్వశ్చన్ మార్క్ ఏమంటుండో? ఎంతమంది అని. మామూలుగా ఇది కూడా నేను క్యాన్సలేషన్ చేయ, జాగ్రత్తగా వినండి. ఏదేది క్యాన్సిల్ అవుతుంది? ఈ 2 క్యాన్సిల్ చేయొచ్చు, ఇంకా ఏ 2 క్యాన్సిల్ చేయొచ్చు. ఎప్పటికైనా ఒకదాని కింద ఒకటి ఉంటే ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీని కింద సీడీలు క్యాన్సిల్ అవుతుంది,
ఏబీలు క్యాన్సిల్ అవుతుంది, ఆపోజిట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన దాన్ని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. చేస్తారా? రాసుకోండి. అమ్మ అర్థమైందా? ఇది క్యాన్సలేషన్ తెలుసా? లాస్ట్కి 325 ఎంత వస్తుంది ఆన్సర్ చెప్పిన ఇది ఆల్రెడీ. ఓకేనా? ఓకేనా తమ్ముళ్ళు? ఇది అంతా ఏంటి చెప్పండి? ఇక్కడ ఉండేది అంతా ఏంటిది? పని. పని కింద ఏముండాలి? పనే ఉండాలి. వీటి కింద వీపే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడు, 4 వ్యక్తులు 12 ఎకరాల పంటను ఎన్ని గంటలలో కోయచ్చు? 9 గంటలు. ఇక్కడ 4 ఉండ్రు, ఇక్కడ 12 మంది, ఇక్కడ 4 ఉండ్రు, ఇక్కడ 12 మంది, 12 ఉండ్రు, ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 4, 12, 9. దీంట్లో వర్క్ ఏది చెప్పండి? ఎందుకు? ఎకరాలు అంటే పనే కదా. అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు? 4 ఎన్ని గంటలు? 9 గంటలు. చేస్తే ఎన్ని రోజులలో అంట? 10 రోజుల్లో. కోస్తే ఎన్ని గంటలు అంట? 12 ఎకరాలు అంట. అవునా కాదు? ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు? 5 వ్యక్తులు ఎంతమంది అంట? 5 వ్యక్తులు ఎన్ని ఎకరాలు? 16 ఎకరాలు. పని కిందకి వేయాలి. ఎన్ని రోజులు? 8 రోజులు. క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతుండు? అవర్స్ ఎంత రాసేయండి. దీనికి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు కదా, చెప్పేసిన కదా, దీని గురించి క్లారిటీగా చెప్పేసిన. అవునా కదా? దీనివల్ల మీకు ఏమొస్తుంది చెప్పండి? ఇట్లా వదిలేస్తే మీకు ఏమొస్తుంది? క్యాన్సలేషన్స్ వస్తాయి. అవర్స్ క్వశ్చన్ మార్క్. ఇంకా క్యాన్సలేషన్ చేస్తే లాస్ట్కి ఏది మిగిలితే అదే ఆన్సర్ కదమ్మా. ఇంకా అవర్స్ అవుతుంది, మనుషులు అవుతుంది మనకి. ఇక్కడ చెప్పండి ఏమంటుండు? 6 పని వాళ్ళు ఒక గోడని 10 రోజుల్లో కట్టగలరు. దీంట్లో ఏది పని? ఒక గోడ ఒక్కటి అన్నాడు. అంటే చెప్పండి 6m × 10 days ఏమొస్తుంది? 1. అవునా కదా? వీరికి రెట్టింపు సామర్థ్యం అంటే వీళ్ళకి ఏముండాలి? డబల్ ఉండాలి. ఉన్న సామర్థ్యం అటువంటివి ఎన్ని గోడలు అంట? 3 గోడలు. ఎన్ని రోజుల్లో కట్టాలంట? 5 రోజుల్లో కట్టాలంట. క్వశ్చన్ మార్క్ ఏం అడుగుతాను? ఎంతమంది అని క్వశ్చన్. ఎంత వస్తాను రాశా. ఇవి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ చూడు చిన్న చిన్న లెక్కలు. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. 20 మంది కార్మికులు 36 రోజుల్లో 24 గోడలకి ఏం చేసిండంట? రంగులు వేసి. దీంట్లో వర్క్ ఏది? 24. ఎంతమంది అంట? 20 మెంబర్స్. ఎంతమంది పని చేశారు? 36. ఎంత అంట? 24. ఎంతమంది పని చేయాలంట? 30 మంది. ఎన్ని గోడలు అంట? 20 గోడలు. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? డేస్ ఎంత? రైట్. ఏందమ్మా సార్ ఏమో గజిబిజి చెప్తున్నా అనుకుంటారా? రైటే కదా, నేను చెప్పే ప్రొసీజర్ రైట్. ఎందుకంటే గంతే చెప్పాలి. దేనికి ఎంత వాల్యుబుల్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మళ్ళీ ఇందాక లెక్క అంత ఫాస్ట్గా చెప్పినా టైమ్ అండ్ పైప్స్లో లాస్ట్ లెక్క లేదు కదా. దేనికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. రైట్. ఇది చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? P మంది వ్యక్తులు, P గంటలలో, P రోజులలో, P యూనిట్స్. యూనిట్స్ అంటే వర్క్. ఇప్పుడు అంటే అర్థమైంది? P × P. వీళ్ళెవరు? మనుషులు. వీళ్ళెవరు? గంటలు. వర్క్. అవునా కదా? ఇప్పుడు ఏమంటుండు? n మంది, n రోజులు, n గంటలు, ఎన్ని యూనిట్లు. n అని రాశారు ఈడ. ఇది అయిందని ఇదని రాశారు. అట్లా రాశారు తెలివిగల్లో. ఇది ఏమైపోతుంది? క్యాన్సల్ అవుతుంది. లాస్ట్కి ఏమొస్తుంది? మొత్తం n³ పైకి వెళ్ళిపోయి p² కిందకి వస్తుంది. ఇదే ఆన్సర్. ఓకేనా? చాలామంది ఉంటారు తెలివిగల్లో. ఇది వచ్చింది, ఇది వస్తుంది. అట్లా చేశారు. సేమ్ 360/60 చేస్తాడు కదా ఎవరు? ఇషాక్ సార్. అరే 0 ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? నువ్వు 0 క్యాన్సిల్ చేయండి లేని లొల్లి, నేను 6 క్యాన్సిల్ చేస్తే వస్తుందా? నన్నే బెదిరిస్తావా? నన్నే గురికాయించి చూస్తావా అంటాడు. ఇది చూడండి, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి.
ఏం లేదమ్మా. 5 మంది వ్యక్తులు అంట. ఎన్ని రోజులు పనిచేశారు? ఎన్ని టేబుళ్ళు? అంటే దాని మీనింగ్ ఏంది? ఇప్పుడు కరెక్ట్ మీరు 5 మంది రమ్మ, మీరు ఎన్ని చైర్లలో కూర్చురు అంటే అర్థమైంది, ఎవడు చైరు వాళ్ళే కూర్చురు. అంటే ఈ 5 మంది ఏం చేసుకురు? మీ 5 మంది మీ 5 చైర్లు మీరే తయారు చేసుకురు. మీ 5 మంది మీరు 5 చైర్లు మీరు ఏం చేసారు? తయారు చేసుకుంటారు. ఒకటి చైర్ వాడు తయారు చేసుకుంటారు. ఎన్ని రోజులు పట్టింది అంటే మీనింగ్ ఏంది? ఆగాదు, మీనింగ్ ఏంది? ఈ 5 రోజుల్లో 5 మంది చేశారు. ఒక్కొక్కళ్ళు ఎన్ని రోజులు పనిచేసినట్టు? వెరీ గుడ్. ఇప్పుడు మనం అందరం కలిసి 2 గంటలు జర్నీ చేసినామంటే 2 గంటలు పోయి అందరు వేస్తారా? అందరు 2 గంటలు జర్నీ చేసినట్ట? అందరు 2 గంటలు జర్నీ చేసినట్టుగా. మీరు అందరు కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? 5 రోజులు. అంటే అందరు ఒక్కొక్కడు కూడా 5 రోజులు. అంటే నీ చైర్ నువ్వు తయారు చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు పడుతుంది. అంటే ఎవడు చైరు తయారు చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులు. ఇక్కడ ఎంతమంది? 25. ఎన్ని చైర్లు? అంటే ఒక్కొక్కడు వాన్ చైర్ వాడు తయారు చేయాలి. మళ్ళీ ఎన్ని రోజులు పడుతుంది? 25 రోజులు అంట. చూసిరా ఎన్ని రోజులు పడుతుంది? ఆన్సర్ 25 అంట. మిమ్మల్ని తీసుకుపోయి అండమాన్ సెంటైన్ అనే ఒక దీవి ఉంటుంది, చూసినావా? అండమాన్లో ఒక దీవి ఉంటుంది కదా, ఎవడు ఎంట్రీ కావద్దు. ఎంట్రీ అయితే దానిలో ఏం చేస్తారు? తీసుకుపోయి వాళ్ళు చంపేస్తారు. వాళ్ళకి దొరికితే వాళ్ళు చంపేస్తారు. ఎవరు? సెంటైనైజ్. గవర్నమెంట్కి దొరికితే జైలు వేస్తారు. ఆడేయాలి మిమ్మల్ని తీసుకుపోయి. వాళ్ళ చేతులు అయినా చావాలి, లేకపోతే జైల్లో అయినా ఉండాలి. అరే తమ్ముడు, దీని మీనింగ్ ఏంది? 5 మంది ఎన్ని చైర్లు చేస్తారు అంటే అర్థమైంది, ఎవడు చైరు వాళ్ళే చేసుకుంటారు. ఒక్కొక్కడు ఎన్ని అంటే ఎవడు చైరు వాడు తయారు చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఎంతమందిని తెచ్చుకున్నా? 25 మంది ఎన్ని చైర్లు రెడీ చేసారు? అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క చైర్ రెడీ చేసుకోరు. ఒక్కొక్క చైర్ రెడీ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 5 రోజులే కదా. మళ్ళీ 25 రోజులు ఎందుకైతుంది? ఇగో 5 5 5 అంటే మీనింగ్ ఏంది? 25 25 25. అంతేనా? అర్థమైందా తమ్ముడు? ఎన్నుకున్న వాళ్ళకి అర్థం కాలేదు. మీకు అర్థమైందా? ఎవడు చైర్ వాడు తయారు చేసుకో. ఇక్కడ 5 మంది 5 చైర్లు తయారు చేసుకోరు. ఎన్ని రోజులు పడుతుంది? 25 మంది 25 చైర్లు తయారు చేసుకోవడానికి కూడా 5 రోజులే పడుతుంది అని మీనింగ్. ఉంటారని తెలుసు, మీలాంటి ఈ దీవులలో ఉండేటోళ్ళు ఉంటారని. ఇగో ఇది ఇస్తాడు. ఏది ఇస్తాడు? 25. నాలాంటి వాడు ఎక్కడ ఇస్తాడు? ఇది ఫస్ట్ ఆప్షన్లోనే ఇస్తాడు. ఓకేనా? రాసుకో. ఇది రాసుకోవడానికి ఏమి ఉండదు. అదా ఏం రాసుకుంటాడు? ఏం లేదు అది రాసుకోవడానికి. రైట్. ఇక్కడ చూడు, ఏమిచ్చిండు? 30 మంది. ఎన్ని చెట్లు? 54 చెట్లు. ఎన్ని గంటలు? దీంట్లో పని ఏంది? టక్కని చెప్పండి. 54 అంటే అర్థమైంది. 30 ఇంటూ 9 ఇంటూ ఎంత? 54. ఇప్పుడు ఎంతమంది అంట? 6 వ్యక్తులను పని నుంచి తప్పిస్తే ఫస్ట్ ఎంతమంది? తప్పిస్తే 24 మంది. మిగిలిన వారు ఎన్ని చెట్లు అంట? ఎన్ని గంటలు అంట? 10 గంటలు. క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? ఎన్ని చెట్లు రాసేసి. నేను ఏ లెక్కలు చెప్పాలో ఆ లెక్కలు చెప్తా. ఇవన్నీ మీరు క్యాన్సలేషన్సే. ఇవి ఖచ్చితంగా మీ జీపీఓకి వీటికి అయితే 100% వచ్చే లెక్క. ఒక లెక్క నేనైతే అక్కడ ఉండి చెప్పలేనుగా. ఎందుకు ఇక్కడ 24 వచ్చింది చెప్పండి? ఇక్కడ 24 ఎందుకు వచ్చింది? 30 - 6. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఇక్కడ ఏమిచ్చిండు? 20 మంది పురుషులు ఒక పనిని ఎన్ని రోజుల్లో? 30 రోజుల్లో పూర్తి చేస్తారు. వారు పని మొదలుపెట్టిన 10 రోజుల తర్వాత 4 పురుషులు ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. అయినా ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని క్వశ్చన్ వేసాం. జాగ్రత్త వినండి. ఇక్కడ నేను పని కాడు పక్కకు పెడితే ఇంకా మొత్తం హోటల్ గురించి చెప్తా. నాకు ఒక హాస్టల్ ఉందమ్మా. హాస్టల్లో ఎంతమంది? ఎన్ని రోజులకు సామాన్ తెచ్చిన? రేషన్ 30 రోజులకు తెచ్చిన. అంటే అర్థమైంది, రేషన్ 30 రోజులకు తెచ్చిన అంటే మీనింగ్ ఏంటి? రోజు 20 మంది తినొచ్చు. రోజు ఎంతమంది తినొచ్చు? ఎన్ని రోజులు తెచ్చిన? మళ్ళీ రోజు అంటే ఎన్ని పూటలు? 3 పూటలు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఒక టీ కాఫీ తర్వాత సంగతి తర్వాత.
ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయింది? 10 రోజులు. అంటే 10 రోజులు ఏం చేశారు? 20 మంది తిన్నారు. ఇంకెన్ని రోజుల సామాను ఉంటుంది? 20 రోజుల సామాను ఉంది నా దగ్గర ఇంకా. ఎందుకు? 10 రోజులు తినేసారు. మళ్ళీ 20 రోజులు ఎవరు తినాలి? ఈ 20 మంది సామానే ఉంది కదా నా దగ్గర. 20 మంది సామాను ఎన్ని రోజులు ఉంది? ఇదేంటిది? రిమైనింగ్ ఫుడ్. అవునా? ఇప్పుడు ఈ ఫుడ్ని ఎవరు వెళ్ళిపోయారంట? 4 వెళ్ళిపోయారు. అంటే 20 మందిలో 4 వెళ్ళిపోతే ఈ ఫుడ్ ఎవరు తినాలి? ఎంతమంది తినాలి? 16. అదే ఫుడ్ కాబట్టి సింబల్ ఏంది? ఈక్వల్. అక్కడ అదే పని అంటాడు కదా, ఇక్కడ అదే ఫుడ్. ఎంతమంది తినాలి? 16 మంది. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? డేస్ ఎంత? ఓకేనా? 4 4 5 4 1 4 5 ఎంత వస్తుంది ఆన్సర్? 25. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి మళ్ళీ ఒకసారి. సార్ ఈ 30 ఎక్కడికి పోయింది అని ఒక డౌట్ వస్తుంది. ఎక్కడికి పోయింది? 30 ఎక్కడికి పోయింది? 10 రోజులు ఏం చేసేసారు? తినేసారు. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు ఒక 20 మంది, నేను 30 రోజులకు తెచ్చిన సామాన్. మీరు ఎన్ని రోజులు తిన్నారు? మీరంతా 10 రోజులకు తిన్నారు. ఇంకెన్ని రోజుల సామాన్ అంటే 20 రోజులు. ఎంతమందికి ఉంది? 20 మందికి ఉంది. ఎంతమందికి ఉంది? అంత సామాన్ ఉంది. ఉంటే దీంట్లో నుంచి 4 ఏమైపోయారు? ఈ సామాన్ అంతా ఎవరు తినాలి? ఇప్పుడు 16 మంది తినాలి. రైట్, రాసుకో. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి, జాగ్రత్తగా చూడండి. ఇంకేం తమ్ముడు, చల్లగానే ఉంది కదా అంతా, కిటికీలు ఎందుకు తీసుకోవడం? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. రైట్. ఇది ఒక చిన్న మిస్టేక్ అయిపోయినా. ఇక్కడ ఏమన్నాడు? ఆయన ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. మిగిలిన పని ఎన్ని రోజులు అంటే ఆన్సర్ ఎంత? 25. మిగిలిన పని అంటే ఆన్సర్ ఎంత? ఇక్కడ మిగిలిన పని, ఆయన మిగిలిన మొత్తం పని అంటేనేమో ఫస్ట్ ఎన్ని రోజులు? 10 రోజులు. ఇప్పుడు ఎన్ని రోజులు? 25. 25 + 10 ఎంత? 35. అంటే 2 ఆన్సర్లు ఉంటాయి. వాడు ఇచ్చిన క్వశ్చన్ దాన్ని బట్టి ఉంటుంది. వాడు ఇచ్చిన దాని క్వశ్చన్ బట్టి ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. ఇక్కడ మిగిలిన పని అంటే ఆన్సర్ ఎంత? 25. మొత్తం పని అంటే 35. అంటే నీ 30 రోజులకు తెచ్చిన సామాన్ ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇంకా 25 రోజులకు పడుతుంది. 35. ఇక్కడ జాగ్రత్త చూడండి అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాను చూడండి. 14 మంది వ్యక్తులు ఒక పనిని ఎన్ని రోజుల్లో? 18 రోజుల్లో. అంటే నేను 14 మందికి ఎన్ని రోజులకు ఫుడ్ తెచ్చిన? 18 రోజులకు తెచ్చిన. ఎన్ని రోజులు అయిపోయింది? 5 రోజుల తర్వాత. అంటే 18 మందిలో 18 రోజులలో ఎన్ని రోజులు అయిపోయింది? 5 రోజులు. ఇంకా ఫుడ్ ఎన్ని రోజులకు ఉంటుంది? 13 రోజుల ఫుడ్ ఉంది. ఎన్ని రోజుల ఫుడ్? 13 రోజుల ఫుడ్. ఎంతమందికి ఉంది? 14 మంది ఫుడ్ ఉంది. అవునా కాదా? అంటే ఇదంతా ఏంటిది? రిమైనింగ్ ఫుడ్. వర్క్ని ఫుడ్ అనుకుంటారు. నో ప్రాబ్లం, మీరు వర్క్ అని. ఆ తర్వాత 6 మంది కార్మికులు పని నుంచి ఏమైపోయారంటే వెళ్ళిపోయారు. అంటే 14 మంది ఉండే హాస్టల్లో ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారు? 6 మంది వెళ్ళిపోయారు. 6 మంది అంటే ఎంత వస్తారు? 8 వస్తారు. 8 వచ్చిన తర్వాత చివరి రోజున తిరిగి చేరారు. పని చివరి రోజున తిరిగి చేరారు. ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అని క్వశ్చన్ వేసాం. జాగ్రత్త. రైట్. ఇక్కడ చూడండి అమ్మా. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి. 14 మంది ఉన్నారమ్మా హాస్టల్లో. ఎన్ని రోజులు చేశారు? 18 రోజులు చేశారు. 18 రోజులు చేసిన తర్వాత ఎన్ని రోజులు? 5 రోజులు. ఇంకెన్ని రోజుల పని ఉంది? 13 రోజుల పని ఉంది. ఎన్ని రోజుల పని ఉంది? 13 రోజుల పని. లాస్ట్ రోజు మళ్ళీ ఏం చేశారంట? తిరిగి చేరారు. మళ్ళీ లాస్ట్ రోజు తిరిగి చేరారంటే లాస్ట్ రోజు మళ్ళీ వాళ్ళే తిన్నట్టు కదా. అంటే ఇక్కడ 5 రోజులు, ఇక్కడ 1 రోజు. మొత్తం ఎన్ని రోజులు తిన్నట్టు వాళ్ళు? 6 రోజులు తిన్నారు. మీరు జాగ్రత్తగా. ఫస్ట్ ఎన్ని రోజులు తిన్నారు? మళ్ళీ తర్వాత లాస్ట్ రోజు మళ్ళీ తిరిగి వచ్చిర్రు. అంటే మొత్తం ఎన్ని రోజులు తిన్నారు? 6 రోజులు తిన్నారు. మళ్ళీ 18లో 6 రోజులు పోతే ఇంకెన్ని రోజులు ఉంటాయి? 12 రోజులు ఉంటాయి. ఈ 12 రోజులకు ఎంతమంది ఫుడ్ ఉంది? 14 మంది ఫుడ్. అవునా? ఇది రిమైనింగ్ ఫుడ్. ఈ క్వశ్చను అర్థమైందా? ఇక్కడ అర్థమైందా? అర్థం కాలేదా? నాకు చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పాలా?
అమ్మా ఇక్కడ ఎంతమంది తిన్నారు? 5 రోజులు. ఎంతమంది తిన్నారు? 14 మంది తిన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 6 మంది వెళ్ళిపోయారు. అవునా? లాస్ట్ రోజు మళ్ళీ వచ్చిర్రా? మళ్ళీ లాస్ట్కి ఎవరు వచ్చారు? ఆ 6 మంది వచ్చారు. 6 మంది వచ్చే లాస్ట్ రోజు అంటే మళ్ళీ ఆ 14 మంది ఎన్ని రోజులు తిన్నట్టు? లాస్ట్ రోజు తిన్నారు. ఈ 14 మంది ఇక్కడ 14 మంది తిన్నారు. లాస్ట్ రోజు ఎంతమంది తిన్నారు? 14 మంది. 14 మంది తిన్నది ఎన్ని రోజులు తిన్నారు? 6 రోజులు. ఇంకెంత ఉంటుంది ఫుడ్? 12 రోజులు. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోయారంట? 6 మంది. ఈ ఫుడ్ ఇప్పుడు మొత్తం ఎంతమంది తినాలి? 8 మంది తినాలి. క్వశ్చన్ మార్క్ ఏంటి? డేస్ ఎంత? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి. 4 రెంట్ల 4 3 1 7. ఆన్సర్ ఎంత? 21 days. లేదమ్మా, మిగిలిన పని అని ఉండాలి. 21 days. మిగిలిన పని అని ఉండాలి. ఆడ ఆప్షన్ లేదు కదా, ఆడ క్లియర్ 21 రాసుకోండి. ఇది క్లియర్గా రాసుకోండి. ఈ స్టెప్ ఈ 12 ఎట్లా వచ్చిందని క్లియర్గా రాసుకోండి. 12 ఎట్లా వచ్చిందమ్మా? 12 ఎట్లా వచ్చింది? 12 ఎట్లా వచ్చింది? 18 మైనస్ 5 ప్లస్ 1. అర్థమైందా? ఒక మళ్ళీ ఇంక ఆప్షన్ లేదు కదా. అయ్యే మీ ఇష్టమమ్మా. నేను ఏమంటున్నా, మిగిలిన పని అంటేనేమో 21, టోటల్ వర్క్ అంటేనేమో 21 ప్లస్ 6 27. వాడు మెన్షన్ చేస్తే అయిపోతుంది. మనకి ఇంక ఇది వాడి మీదే డిపెండ్ అయి ఉంటుంది. వాడి మీద, ఇచ్చినోడి మీద. కానీ మనకైతే ఆన్సర్లు అయితే వస్తున్నాయి కదా. ఏదైతే అయితే రాసుకుంటే అదైతే. అటు అడిగితే క్వశ్చన్ ఏమంటాడు? మిగిలిన అంటాడు. మొత్తం పని అయితేనేమో అదే యాడ్ చేయండి, ఇది యాడ్ చేయండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కదమ్మా. ఓకేనా? రైటా? ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చాను చూడండి క్వశ్చన్. 30 మంది వ్యక్తులు ఒక పని ఎన్ని రోజులు అంట? 40 రోజుల్లో పుడుతుంది. కానీ 24 రోజుల తర్వాత వారిలో ఎంతమంది వెళ్ళిపోయారు? కొంతమంది వెళ్ళిపోయారు. మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తయింది? 40 రోజులు. జాగ్రత్త అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మిగతా ఎన్ని రోజులు? 40 రోజులు. వెళ్ళిపోయిన వారి సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేసాడు. అవునా కదా? ఇందాక నుంచి డేస్ ఎంత అని క్వశ్చన్ వేసాడు. ఇప్పుడు వెళ్ళిపోయి ఫస్ట్ నేను ఫుడ్ ఎంతమందికి తెచ్చిన? ఎన్ని రోజులకి? నాకు హాస్టల్లో 40 రోజులకు సరిపడదు. ఎన్ని రోజులు తిన్నారు? 24 రోజులు తిన్నారు. ఎంతమంది తిన్నారు? 24. 30 మంది తిన్నారు. ఇప్పుడు ఫుడ్ ఇంకెన్ని రోజులు ఉంటుంది? 40 నుంచి 24 తీసేస్తే 16 రోజుల ఫుడ్ ఉంటుంది. ఈ 16 రోజుల ఫుడ్ ఎంతమందిది ఉంటుంది? 30 మందిదే ఉంటుంది. అవునా కదా? ఇదంతా ఏంటిది? రిమైనింగ్ ఫుడ్. ఏంటిది? రిమైనింగ్. ఈ రిమైనింగ్ ఫుడ్ ఎవరు తిన్నారు? 40 రోజుల్లో తిన్నారు. ఎంతమందో మనకి తెలియదు. అదే క్వశ్చన్. రైటా రా? చూద్దాం ఎంతమంది తిన్నారో చూద్దాం. ఇక్కడ 30 క్యాన్సర్, 4 1 4 ఎంతమంది తిన్నారు? 12 మంది తిన్నారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఎంత? 12 మంది. కానీ ఇక్కడ ఆన్సర్ 12 ఉందా లేదా? ఉంది. టక్కన ఏం చేస్తారు? 12 పెట్టేసి వస్తారు. వాడు ఏమన్నాడు? వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అన్నారు, ఉన్నవాళ్ళు ఎంతమంది అన్నారా, వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది అన్నారు? వెళ్ళిపోయిన వీళ్ళెవరు? ఉన్నవాళ్ళు. 12 ఉందిరో, నేను అదే 12 ఏడిస్తా, ఫస్ట్లోనే ఇస్తా. టక్కన పెట్టేస్తారు. ఇంకా మనకి ఎప్పుడో ఒక్కసారి ఇక్కడ వచ్చింది మ్యాచ్ అయితే ఉంటుంది మన దాంట్లో మనం చేసింది. అవునా కదా? టక్కన పెడతా. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంతమంది అమ్మా? ఇప్పుడు ఉన్నది ఎంతమంది? 12 మంది. అంటే వెళ్ళిపోయింది ఎంతమంది? 18. ఆన్సర్ ఎంత? 18. అంటే మీరు ఏం చేయాలి? ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడాలి. వెళ్ళిపోయిన వాళ్ళ, ఉన్న వాళ్ళ అని. అర్థమైందా? అర్థం కావట్లేదు, రాసుకో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇదేమి ఇచ్చింది చూడండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్, డేంజర్ క్వశ్చన్. ఒకసారి చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా, 25 మంది వ్యక్తులు ఒక పనిని ఎన్ని రోజులు అంట, 60 రోజుల్లో పూర్తి చేయగలరు. పని మొదలుపెట్టిన ఎక్స్ రోజుల తర్వాత, ఇందాక నుంచి ఎన్ని రోజులో చెప్పిండు కానీ ఇప్పుడు చెప్పలేదు. ఎక్స్ రోజుల తర్వాత 10 మంది ఏమైపోయారంట, వెళ్ళిపోయారు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయిందంట, 80 రోజుల్లో పూర్తయింది. మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది, 80 రోజుల్లో పూర్తయింది. అయితే ఎక్స్ విలువ ఎంత? చాలా డేంజర్ అమ్మ, సడన్గా స్ట్రైక్ కూడా కాదు, ఎవ్వరికి అంత తొందర స్ట్రైక్ కాదు. నేను ఫస్ట్ ఒక చిన్న కండిషన్ చెప్తా చూడు. ఇక్కడ ఎంతమంది, ఇక్కడ ఎంతమంది, 10 మంది వెళ్ళిపోయారు. అంటే ఎంతమంది అన్న, 15 మంది. అంటే ఇక్కడ 25 మంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది, 15 మంది. ఇప్పుడు మనుషులు వీళ్ళ ఈ రేషియో ఏం రేషియో, మనుషుల రేషియో ఎంత వచ్చింది, 5:3. ఎంత వచ్చింది, 5. మళ్ళీ మనుషులని డేస్లోకి మార్చుకోవాలి. మనుషులను దేంట్లోకి మార్చుకుంటున్నా, డేస్లోకి మార్చు. ఇక్కడ మనుషులు ఎక్కువ ఉంటే డేస్ తక్కువైతాయా, ఎక్కువైతాయా, తక్కువైతాయి. మనుషులు ఎక్కువ ఉంటే డేస్ తక్కువ, మనుషులు తక్కువ ఉంటే డేస్, రెండు ఎప్పుడైనా ఎట్లుంటాయి, ఆపోజిట్ ఉంటాయి. అంటే డేస్ ఏమైపోతాయి, రివర్స్ అయిపోతాయి. అంటే ఎంత అవుతుంది, 3:5. ఎంత అవుతుంది, 3:5. అంటే దీనికి ఎన్ని రోజులు పట్టిందంటే ఇక్కడ 60 రోజులు, దీనికి ఎన్ని రోజులు, మొత్తం 80 రోజులు. డిఫరెన్స్ ఎన్ని, 2 పార్ట్స్. 2 పార్ట్స్ వాల్యూ డిఫరెన్స్ ఎంత, 20 days. ఎందుకు 20 days, 80 - 60 కాబట్టి. అవునా కదా? అంటే అర్థమైంది, ఇది 1s 10s. అంటే ఇక్కడ ఎంత పట్టింది, 30. అంతే కదమ్మా, 3 × 10 ఎంత, 30. ఇదెంత, 5 × 10. అంటే ఇది ఎంత అవుతుంది, 30. ఇది ఎంత అవుతుంది, 50. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండు, ఎక్స్ విలువ ఎంత అంటుండు. ఇక్కడ ఏమంటుండు, పని మొదలుపెట్టిన ఎక్స్ రోజుల తర్వాత అంటు. అంటే ఇప్పుడు ఈ 25 మంది ఎన్ని రోజులు చేసే పని, 25 మంది ఎన్ని రోజులు చేస్తున్నారమ్మా, 30 రోజులు చేస్తారు. అర్థమవుతుందా? మిగతా ఈ 15 మంది ఎన్ని రోజులు చేస్తారు, 50 రోజులు చేస్తారు. అంటే ఇక్కడ నాకు ఆన్సర్ చెప్పండి, ఇంకా ఇక్కడ ఆన్సర్ చెప్పండి. అంటే ఇక్కడ 25 మంది 30 రోజులు చేస్తారు. ఇది ఎప్పటికైనా మనకి ఏ ఫుడ్ అన్నాను, రిమైనింగ్ ఫుడ్. ఇదేంటిది, రిమైనింగ్ ఫుడ్. ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారు, అంటే 60లో నుంచి 30 తీసేస్తే ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయారు, 30 రోజుల తర్వాత వెళ్ళి. సో ఆన్సర్ ఎంత, 30 రోజులు. ఇది ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, మీరు ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అంత తొందర స్ట్రైక్ కాదు, నేను చెప్తాను మళ్ళీ నీట్గా. అంత తొందర స్ట్రైక్ కాదు, అది వస్తుంది. ఇది జీపీఓకి, ఎస్ఐకి, దేనికంటే దానికి వస్తుంది ఈ లెక్క. 75 inches బోర్డు ఎంత చిన్నగా కనపడుతుంది చూడు. అదే ఇంట్లో అయితే, ఇంట్లో ఎంత ఉంటాయమ్మా టీవీలు, 30-40 inches. అవే ఇంత పెద్దగా కనపడతాయి, అవునా కాదు? కానీ 75 inches బోర్డు ఎంత చిన్నగా కనపడుతుంది. రైట్, ఇక్కడ చూడండి. మీరు తొందర రాసుకుంటే నేనేం చేస్తా, తొందర చెప్పేస్తా. ఏం స్టార్ట్ చేస్తా, పర్సంటేజ్. దాదాపు 30 minutes ఉంటుంది దాని ఎక్స్ప్లెనేషన్. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఆ ఎక్స్ప్లెనేషన్ మిస్ అయిపోతారో వాళ్ళ పని అవుట్. దాదాపు 20 రోజులు తెల్ల ముఖం వేసుకొని కూర్చోవాలి వాళ్ళు. ఇప్పుడు ఇదే కథ నేను నీట్గా చెప్తా చూడు. ఇక్కడ నేను 30 అని తీసుకుంటాము. ఏం తీసుకుంటా చెప్పండి, 30. ఇప్పుడు చదవండి, క్వశ్చన్ చదవండి. ఇప్పుడు
ఎన్ని రోజుల తర్వాత 30. ఎక్స్ చదవద్దు, ఎక్స్ ప్లేస్లో ఏం చదవమంటున్నావు 30. ఇక్కడ దాకా నాకు తర్వాత ఏం చేయాలో చెప్పండి. ఇక కాదు, ఇక్కడ నుంచి ఏం చేయాలి తర్వాత? ఫస్ట్ మనం లెక్క ఏం చేయాలి? ఎన్ని రోజులు? 60 రోజుల ఫుడ్ తెచ్చిన అంటే ఇప్పుడు రిమైనింగ్ ఫుడ్ ఎంత? 25 × 30 డేస్. ఎందుకు 30 డేస్ రాసిన చెప్పండి? 60లో నుంచి ఎంత తీసేసిన? 30 తీసేసిన. వాడు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇదే కదా మనల్ని అడిగేది, అవునా కదా? ఇప్పుడు ఈ ఫుడ్ ఎవరు తినాలి? 10 రోజులు. ఎన్ని రోజులు? 30 రోజుల తర్వాత 10 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ 10 మంది వెళ్ళిపోయారంటే ఎంతమంది? 15 మంది. ఈ ఫుడ్ ఎన్ని రోజులు తింటారంట? 80 డేస్. అంటే మొత్తం పనికి ఎన్ని డేస్ పట్టింది? 80 డేస్. ఇప్పుడు దీనికి ఎన్ని డేస్ పడుతుందో చూస్తాం. దానికి ఎన్ని డేస్ పడుతుందో చూద్దాం ఫస్ట్. అయితే చెప్పండి ఇప్పుడు. 1 ఎంత అవుతుంది? 2 25 2 ఎంత? 50. అంటే ఇక్కడ దీని ఆన్సర్ ఎన్ని డేస్ పట్టింది? 50 డేస్ పట్టింది. వాడు క్వశ్చన్ మార్క్ ఏం అడిగిండు? మొత్తం పని ఎన్ని డేస్ పడుతుందంట? మొత్తం పని ఎన్ని డేస్ పడుతుంది? 80 డేస్. మిగిలిన పని ఎన్ని డేస్ పట్టింది? 50 డేస్. ఫస్ట్ ఎన్ని డేస్ పని చేశారు? 50 + 30 ఎంత? 80. అర్థమైందా ఇప్పుడు? ఇది నార్మల్గా ఇచ్చే లెక్కనే కదా. ఇప్పుడు వాడు ఏం చేసిండు? మనకేం చేసిండు? ఇది మింగేసిండు, అస్సలుది మింగేసిండు, అసలుది గోల్మాల్ చేసేసిండు, అవునా కదా? ఇప్పుడు మనకు మామూలుగా వీళ్ళు ఎంతమంది? 25 మంది. వీళ్ళు ఎంతమంది? 15 మంది. ఎప్పటికైనా డేస్ ఆపోజిట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 15:25. రేషియో ఎంత? 3:5. ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? ఈ 60కి రోజులకి దీనికి గ్యాప్ ఎంత? 20. అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత? 2 వాల్యూ ఎంత? 20. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది? 10. అంటే ఇది ఎంత అవుతుంది? 30 డేస్, అవునా కదా? ఇంక ఇది మంది పక్క పెట్టేసండి. అంటే ఈ 25 మంది ఎన్ని రోజులు చేశారు? ఇది రిమైనింగ్ ఫుడ్ కదా, ఇదంతా రిమైనింగ్ ఫుడ్గా. 25 మంది ఎన్ని రోజులు చేస్తారు? 30 రోజులు చేస్తారు. 60లో నుంచి 30 తీసేస్తే ఎంతమ్మా? 30. ఆన్సర్ ఇది. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఈ క్వశ్చన్ డేంజర్ అని చెప్పింది? వాడు అసలైంది ఏం చేసేసిండు? డేసే మింగేసిండు. అర్థమైందా? అర్థం కాలేదే? ఇప్పుడు 1కి 2 సార్లు స్టార్ మార్క్ పెట్టుకొని ఇంటికాడ చదువుకో. మనకు దీంతో పని లేదు లెక్కకి. దేంతో? 50 మెంబర్స్ తోటి పని లేదు, అవునా కదా? వాడు దీంట్లో ఎంతమంది అని అడుగుతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఆల్రెడీ చెప్పేసేసిన నేను ఈ క్వశ్చన్, కానీ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఒక కాంట్రాక్టరు ఒక పనిని ఎన్ని రోజుల్లో అంట? ఒక కాంట్రాక్టర్ ఒక పనిని ఎన్ని రోజుల్లో అంట? ఒక కాంట్రాక్టర్ ఒక పనిని ఎన్ని రోజుల్లో? 124 రోజుల్లో పూర్తి చేయడానికి ఒక ఎంప్లాయీ ఒప్పుకున్నంట 124 రోజుల్లో పూర్తి చేయాలి. అందుకుగాను ఎంతమంది వర్క్ చేశారంట? 120 మెంబర్స్ పనిచేశారు. ఆ పనిలోనికి తీసుకున్నాడు. అయితే 64 డేస్ తర్వాత ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అయిందంట? 2/3. మొత్తం వర్క్ ఎంత? 3 పార్ట్స్. మొత్తం ఎంత వర్క్? 3 పార్ట్స్. వర్క్ ఎప్పుడైనా ఎక్కడ రాస్తాం? వర్క్ ఇటు సైడ్లో వర్క్ ఎక్కడ రాసినాం? ఇందాక నుంచి రైట్ సైడ్లో రాసినాం. వర్క్ అంటే మీనింగ్ ఏంటి? కొంతమంది, కొన్ని రోజులు, కొన్ని గంటలు ఇవ్వలేదు కాబట్టి ఏమంటుండు? కొంతమంది, కొన్ని రోజులు. ఏమొచ్చింది? వర్క్ వచ్చింది. మొత్తం వర్క్ ఎన్ని పార్ట్స్? ఎంత కంప్లీట్ అయింది? ఇది 2 పార్ట్స్ అనేది ఏంటిది? వర్క్. మళ్ళీ 3 పార్ట్స్లలో 2 పార్ట్స్ కంప్లీట్ అయితే రిమైనింగ్ వర్క్ ఇంకెంత? 1 పార్ట్. ఈ 2 పార్ట్స్ ఎవరు కంప్లీట్ చేశారు? 120 మెంబర్స్ ఎన్ని డేస్ కష్టపడ్డారు? 64. 120 మెంబర్స్ ఎన్ని డేస్ కష్టపడ్డారు? 64 మెంబర్స్ 64 డేస్ కష్టపడ్డారు. 120 మెంబర్స్ 64 డేస్ కష్టపడితే ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అయిపోయింది? 2 పార్ట్స్ కంప్లీట్. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. రిమైనింగ్ ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుండో చూడు. వంత పని పూర్తయింది అని తెలుసుకున్నా. నిర్దేశిత సమయానికి అంటే ప్రాపర్ టైంకి కాంట్రాక్ట్ ఏం చేయాలి? కంప్లీట్ చేయాలి. ప్రాపర్ టైం ఎంత? 124. ఎన్ని డేస్ కంప్లీట్ అయింది? 64 డేస్. ఇంకెన్ని డేస్ ఉంది? 60 డేస్ ఉంది.
ఈ 60 డేస్లో ఎన్ని పార్ట్స్ కంప్లీట్ చేయాలి? 1 పార్ట్. అంటే ఇప్పుడు ఈ 60 డేస్కి ఈ 1 పార్ట్కి ఎన్ని డేస్ కష్టపడాలి? 60 డేస్. ఏమంటుండు? సమయాన్ని పూర్తి చేయడానికి తగ్గించవలసిన పనివారి ఎంతమందిని తీసేయాలి. లెక్కకి ఎంతమంది ఉంటారు? 120. అసలు లెక్కకి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం మనం. మెంబర్స్ ఎంతమంది? మీరు జాగ్రత్తగా క్యాన్సలేషన్లు చేయాలి. ఇది 1 ఇది ఎంతమ్మా? 2 2 క్యాన్సల్. ఎంత మిగిలింది? 64 మెంబర్స్ కావాలి. ఇప్పుడు వాడు క్వశ్చను ఎంతమంది కావాలి అన్నాడా, ఎంతమందిని తగ్గించిండా అన్నాడా? ఇదేంటిది? ఉన్నోళ్ళు. ఇది ఎవరు? చేసిన వాళ్ళు. వాడు క్వశ్చన్ ఏమంటాడు? అసలు ఫస్ట్ ఎంతమంది? 120. ఇప్పుడు పనిచేసింది ఎంతమంది? 64. అంటే తగ్గించింది ఎంతమంది? 56 మెంబర్స్. క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇవన్నీ. జీపీఓకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ అదృష్టం ఏంది అంటే ఇవి అన్నీ కలిపితే ఒక 20 మార్కులకు వచ్చిందనుకో, మీరు దీంట్లోనే ఒక 15-18 మార్కులు కొట్టుకుర్రనుకో ఈజీ క్వశ్చన్లు జీపీఓకి. వేరే వాళ్ళు ఆర్థమెటిక్ని ఏం చేసేస్తారు? చాయిస్ చేసేస్తారు, స్కిప్ చేసేస్తారు. ఎంతసేపు ఉన్న జిఎస్ చదువుతూ ఉంటారు. జిఎస్కి ఆర్థమెటిక్కి ఉన్న రీజనింగ్కి ఉన్న తేడా ఏంటంటే జిఎస్లో ఏ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయో చెప్పలేము, కానీ ఆర్థమెటిక్ రీజనింగ్లో చెప్తామా? చెప్పచ్చా? కానీ ప్యూర్ మ్యాథ్స్లో చెప్పలేము. మళ్ళీ ప్యూర్ మ్యాథ్స్లో అస్సలు చెప్పలేము. రాసుకోండి నీట్గా, తగ్గించవలసిన అని రాసుకోండి. రాయలేదమ్మా? ఎన్నో క్వశ్చన్? 14. ఇంకా 3-4 ఉన్నాయి. అది అయిపోతే ఏ స్టార్ట్ చేస్తా? పర్సంటేజ్. ఓకేనా? రైట్. ఇది చూడండి, ఏమిచ్చిండు చూడండి. ఇక మీరు చేయగలుగుతారు ఇవన్నీ. ఏమిచ్చిండు? ఇందాక నుంచి నేను హాస్టల్ గురించే చెప్తున్నా, కానీ వాడు జస్ట్ ఏమంటుండు? పని అంటుండు. ఇప్పుడు దేంట్లోకి వచ్చిండు? మళ్ళీ వాడు హాస్టల్ గురించే వచ్చిండు. ఏమంటుండు? ఒక హాస్టల్లో సరుకులు ఎంతమందికి తెచ్చిన? 60 మంది. ఎన్ని రోజులకి? 150. టక్క మీరు చెప్పాలి ఆన్సర్ ఏదైతే దాని సంగతి తర్వాత. అది ఎంతమందికి తెచ్చిన? 60 మంది. ఎన్ని రోజులు? 150. ఎన్ని రోజుల తర్వాత? అంటే ఇప్పుడు రిమైనింగ్ ఫుడ్ టక్ అని చెప్పండి. 60 మంది 130 రోజులకు ఉంటుంది రిమైనింగ్ ఫుడ్. అవునా కాదా? ఇప్పుడు ఏమన్నాడు? 40 మంది కొత్త విద్యార్థులు వచ్చి చేరారు. ఎందుకు? ఫుడ్ మంచిగా ఉందని చేయనిన్నట్టు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. క్వశ్చన్ మార్క్ ఏమంటుండు? మిగతా అన్నాడా మొత్తము అన్నాడా? మిగతా అంటే ఇప్పుడు ఏదొస్తే అదే ఆన్సర్. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. ఎంత? 78 ఆన్సర్. అర్థమైందా కాలేదా? సరే, అంతే కదా. 60 + 78. మిగతా అన్నాడా మొత్తమా అన్నాడా? రాసుకుంటారా? ఏం అవసరం లేదా? వాళ్ళు అట్లా చూస్తారేందమ్మా రాసుకోక? మీరు అట్లా చూస్తే నేనేమని తప్పు చేసినా అనిపిస్తుంటుంది నాకు. ఫాస్ట్ రాసుకోండి, చిన్న లైన్ కూడా లేట్ చేయక. రైటా? ఇక్కడ చూడండి, మళ్ళీ నాకు చెప్పేసాలి. ఇంకా ఈ క్వశ్చన్ మీరు ఇక ఆన్సర్ చెప్పా ఇంకా నేను. ఓకేనా? ఫుడ్ ఎంతమందికి తెచ్చిన? ఇక్కడ చూడండి అమ్మా, ఫుడ్ ఎంతమందికి? 150 మంది. ఎన్ని రోజులకి? 200 రోజులు. ఎన్ని రోజుల తర్వాత? అంటే ఇప్పుడు ఫుడ్ ఎంత ఉంది? 160. ఈ 200 ప్లస్ నేను రాసుకుంటా 160. ఈ 160 ఇది అంతా ఏంటిది? రిమైనింగ్ ఫుడ్. ఏంటిది? రిమైనింగ్. తర్వాత వాళ్ళు 30 మంది ఏమైపోయారంట? వెళ్ళిపోయారు. అంటే చెత్తగా ఉంది హాస్టల్ మొత్తం, మురిగిపోయిన అది ఇది వేసేసి ఇంత సున్నం వేసేసిండాడు. దేంట్లో సున్నం? అన్నంలో వేసేసి. మొత్తం ఈ ఫుడ్ ఇప్పుడు ఎంతమంది తినాలి? 120 మంది. అదే కదా ఆన్సర్. 150 ఇంటూ ఎంతమ్మా? 160 = ఎంత? 120. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటిది చెప్పండి? ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటిది? మిగతా. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి? మిగతా.
వాడు క్వశ్చన్ ఏమంటుండు? మొత్తము అంటే ఏది యాడ్ చేయాలి? మొత్తం అంటే ఏది యాడ్ చేయాలి? 40 రోజులు యాడ్ చేయాలి. మిగతా అంటే ఏది ఆన్సర్ అవుతుంది? క్వశ్చన్ మార్కే ఆన్సర్ అవుతుంది. మొత్తము అంటే ఫస్ట్ ఉన్న డేస్. ఓకేనా కదా? ఏమో రాసుకుంటారమ్మా, ఏం రాసుకోకండి. వస్తుంది. నిన్న పంపించారా ఏమన్నా? పంపించలేదా నిన్న? చైన్ రూల్స్ కాదు, నిన్నది అది పంపించేసిరా టైం అండ్ వర్క్ అదంతా వచ్చేసిందా? ఈరోజు చైన్ రూల్స్ వచ్చేస్తుంది. ఎంతైనా కానీ అమ్మ 60 ఏంది ఇంకా అర్ధగంట ఉందిగా. ఓహో అట్లానా? నన్ను అంతా కన్ఫ్యూజ్ చేసేస్తారు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. రైట్, ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ నేను చెప్తా. ఇక్కడ ఏమి ఇచ్చిండమ్మా? 200 మంది ఒక పనిని ఎన్ని రోజుల్లో? 40 రోజుల్లో చేయగలరు. జాగ్రత్త చూడండి ఈ క్వశ్చన్ ఒకటి. 200 మంది ఒక పనిని ఎన్ని రోజుల్లో అంట? 40 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ ప్రతి 10 రోజుల తర్వాత 20 మంది ఏం చేస్తారంట? గయ్య అయిపోతారు. వాళ్ళు తినగానే బాగాలేదు వెళ్ళిపోతా ఆవురు. అయినా మొత్తము ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుంది అంటారు. అవునా కదా? జాగ్రత్త. మొత్తం పని అంటే మీనింగ్ కొంతమంది ఎంత? 200. ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే మొత్తము ఎన్ని చపాతీలు ఉన్నాయి? 8000 చపాతీలు. మొత్తం ఎన్ని రోజులు ఉన్నాయి? 8000 చపాతీలు. ఇప్పుడు చూస్తాం. ఫస్ట్ 10 రోజుల తర్వాత 20 మంది వెళ్ళిపోయారు అంట. అంటే ఫస్ట్ 10 రోజులు ఎవరు పనిచేశారు? 200 మందే పనిచేశారు. అంటే ఫస్ట్ 200 మంది పనిచేశారు. తర్వాత ఎంతమంది వెళ్ళిపోతారు? 10 రోజుల తర్వాత ఎంతమంది పనిచేస్తారు? 180. మళ్ళీ ఇంకొక 10 రోజుల తర్వాత 160. ఇంకొక 10 రోజుల తర్వాత 140. అవునా కాదు? ఇప్పుడు చెప్పండి. 200 180 ఇది ఎంత అవుతుంది? 300. ఇది ఎంత అవుతుంది? 300. 500 ప్లస్ 18 680. మనకు మొత్తం లెక్కకి ఎంత రావాలి? 800 రావాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? 680. అంటే తర్వాత ఎంత వస్తుంది? ఇవన్నీ 10 రోజులే కదమ్మా. ఇవన్నీ ఎన్ని రోజులు? ఇవన్నీ అన్నీ 10 డేసే కదా. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు చెప్పండి. 180 ప్లస్ 2 120 300. ఇదెంత? 300. 300 800 ఇంటూ 10 8000. ఇక్కడ వీళ్ళు ఎన్ని డేస్ చేశారు? 10 డేస్. 20 30 40 50. మొత్తం ఎన్ని డేస్ అయింది? 50 డేస్. ఆన్సర్. అర్థమైందా? అర్థం కాలేదా? అరే అర్థమైందా? అర్థం కాలేదమ్మా? అర్థమైందా? ఇక్కడ ఎన్ని డేస్? 10 డేస్ 10 డేస్ 10 డేస్ 10 డేస్ 10 డేస్. మొత్తం ఎన్ని డేస్? 50 డేస్. రైట్ ఆర్ రాంగ్? ఓకేనా? రాసుకో. లాస్ట్ క్వశ్చన్. ఓకేనా? సేమ్ క్వశ్చన్ మీరు చెప్పగలుగుతారు. ఇక్కడ చెప్పండి. 100 మంది ఒక 12 రోజుల్లో, కానీ ప్రతి 5 రోజుల తర్వాత 10 మంది ఏమైపోతారంట? వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు చెప్పండి. చేరారు అనుకుందాం. రైట్. ఇప్పుడు 100 ఇంటూ ఎన్ని రోజులు వేసాం? 30. అంటే ఎన్ని చపాతీలు ఉన్నాయి? 3000 చపాతీలు. అవునా? అంతే కదా. ఫస్ట్ 5 రోజులు ఎవరు చేస్తారు? 100 మందే చేస్తారు. ఫస్ట్ 100 మంది. ఫస్ట్ 5 రోజులు ఎవరు చేస్తారు? 100 మంది. తర్వాత 110. తర్వాత 120. కాదమ్మా, 120. తర్వాత ఎంత? 130. తర్వాత 140. ఒకసారి కౌంట్ చేయి. కాదమ్మా, 20 30 ఎంత? 30 ఎంత? 60. 60 ప్లస్ 10 40 ఎంత? 100. ఎంత అవుతుంది? 1 2 3 4 5 600. ఎన్నైనా ఇక్కడికి 600. 600 ఇంటూ ప్రతి 5 రోజులు కదా. 6 5 ఎంత? 3000. మ్యాచ్ అయిపోయిందా కాలేదా? అయిందా కదా. కానీ ఇప్పుడు గీతలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా ఎన్ని గీతలు ఉన్నాయి? 1 2 3 4 5. ఈచ్ ఎన్ని డేస్? 5 డేస్. అంటే మొత్తం ఎన్ని డేస్? 25 డేస్.
సేమ్ క్వశ్చనా కాదు? అక్కడికి ఇక్కడ తేడా ఏంది? అక్కడ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఇక్కడ యాడ్ అయ్యారు. పెద్ద తేడా ఏంది? సో దీంతో ఒక లెవెల్లో మీకు ఏమైపోయింది? కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఆ చైన్ రూల్స్ క్యాన్సలేషన్లో ఎవరికి ఫాస్ట్ వస్తే వాళ్ళకు వచ్చినట్టు ఇంకంతే, పెద్దగా ఏం లేదు. రైటా?